సో ఇప్పుడు మీరు అన్నారు 18 years ఆఫ్ జర్నీ అని. సో కొంచెం ఆఫ్ సైడ్ వస్తే 18 years ఆఫ్ జర్నీలో సో మీరు పార్టీలు మారుతూ రావడం, ప్రజల్ని చూస్తూ రావడం, పాలకుల్ని చూస్తూ రావడం. సో హౌ వాజ్ దిస్ జర్నీ? అంటే ఈ నది ప్రవాహం లాగా ప్రవాహమే ఎక్కడ ఆగలే, రోజు ఉరుకుతూనే ఉన్నాను ఫర్ ఇయర్స్ టుగెదర్. ఇట్ ఈస్ ఎన్ ఎక్సైటింగ్ జర్నీ. నేను రాజకీయాల్లోకి వచ్చినాడు ఏదో డబ్బు సంపాదించింది దాచుకోవాలనో లేకపోతే దాచుకోవాలనో రాలా. మనం ఏదో అశాశ్వతమైనటువంటి జీవులం. కరెక్ట్గా. అంటే మీరు విద్యార్థి నాయకుడిగా ఉంటూ కొన్ని ఇవన్నీ చేస్తూ, అంటే మేబీ రాజకీయాల్లో ఇది ఇంకా ఎక్కువ చేయొచ్చు. అట్లానే ఇదొక ధర్మం, ఇదొక డివైన్ యాక్టివిటీ. మా ఫాదర్ ఎప్పుడు చెప్తుండే మానవ సేవ, మాధవ సేవ. ఇది నేను 1000 సార్లు ఉంటా, 1000 కాదు ఇంకెక్కువ ఉంటా. మా నాన్న ఊకే అంటుండేవాడు మానవ సేవ, మాధవ సేవ అని. ఆస్క్ నథింగ్, వాంట్ నథింగ్, వాట్ ఎవర్ యూ హ్యావ్ టు గివ్, యూ గివ్, ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ ఇన్ 1000-fold అని స్వామి వివేకానంద చెప్పింది. ఇది చిన్నప్పుడు నేను అంటుండగా పెరిగినవాడిని. అదొక స్పిరిట్. తర్వాత నేను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంలో పనిచేశాను, ఆర్ఎస్ఎస్లో స్వయం సేవక్గా, ముఖ్య శిక్షక్గా. కొంత సోషల్ సెన్సిటివిటీని అన్వయించుకుంటూ పెరిగాను. తర్వాత అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, జాతీయతావాదం, తర్వాత విద్యార్థి నాయకుడిని. స్వతహాగా ఉన్న రెబెల్నెస్, కొట్లాడటం, ప్రశ్నించడం అలవాటు, అవన్నీ కొంత పాలిటిక్స్లో ఉండాలా అని చిన్నప్పటి నుంచి ఉంటుండే. బట్ సమ్హౌ పాలిటిక్స్ చూస్తున్నాం కదా ఇప్పుడు అంతా. ఇది ఇవాళనే కాదు, ఎప్పటి నుంచో పెట్టుబడిదారు రాజకీయాలు. నేను ఎప్పుడు అంటుంటా రాజకీయాల్లో 4 వైరస్ అని: కాస్ట్, క్యాష్, క్రిమినల్, కమ్యూనల్. 4 C's అన్నమాట. ఇవి లేకపోతే వాడెవడు సర్వైవ్ కాడు. మనం సరే విద్యార్థి నాయకుడు కావచ్చు, యూనివర్సిటీ జనరల్ సెక్రటరీ కావచ్చు, అప్పుడు వేరు, తెలంగాణ అంతా గుర్తుపట్టచ్చు. కానీ పాలిటిక్స్లోకి పోతే ఎవడో గాడ్ ఫాదర్ ఉండాలా, మనని ఎవడో ఆదుకునేటోడు ఉండాలా. అంటే వ్యవస్థను అంతా పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినాం, కొంత భయానికి లోనేను. సరే ప్యాసివ్గానైనా పబ్లిక్ లైఫ్లో ఉండొచ్చు అని ఐ చోస్ టు బీ ఇన్ అకాడమిక్స్. సో ఐ జాయిన్డ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా. దెన్ ఐ జాయిన్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్. Successful academic career I have experienced. I was into training, I was into teaching, I was into consulting, I was into research, worked on some prestigious projects like World Bank, DFID, Government of India, Government of AP. అనేక సర్వేలు చేసినాము, తర్వాత ఫీల్డ్ వర్క్ చేసినాము. ఏదో సామెత చెప్పినట్టు అన్ని చేసి లాస్ట్కి రాజకీయాల్లోకి వచ్చింది. ఇట్స్ నాట్ బ్యాడ్, నో, ఆల్ ఆఫ్ అస్. నేను అదే అంటున్నా కదా, అది ఒక పెద్ద కథ. రాజకీయాల్లో అందరికీ చాలామందికి ఏంటంటే ఫ్యాషన్ అది. రాజకీయాలకు మాకు సంబంధం లేదండి, అబ్బో పాలిటిక్స్ అండి నాకు పట్టింపు ఇట్లా అంటుంటారు. దే స్ట్రగ్ ఆఫ్ యాజ్ ఇఫ్ యు నో ఇట్స్ సమ్ డర్టీ గేమ్, బట్ డర్టీ గేమ్ విల్ డిసైడ్ యువర్ లైఫ్. అంటే ఆ పరిస్థితులు ఉన్నాం మరి. నో, ఆ పరిస్థితి ఉండడం కాదు. మనం ఈ తెలివి మంతుల అత్తెలివిది, అంతే. తెలివి మంతుల అత్తెలివి టు సే దట్ పాలిటిక్స్, రాజకీయం అండి అబ్బో నాకు తెలియదండి, నేను పట్టించుకోనండి రాజకీయాలు ఏమవుతుందో అంటారు. నువ్వు పట్టించుకోకపోతే వాడైతే నేను పట్టించుకుంటున్నాడు కదా. ఒక మనిషి డైలీ 24 hours డ్యూటీలో, అంటే వాడి జర్నీలో ఒక రాజకీయ నాయకుడు ఎక్కడ తారసపడుతున్నాడు అనే విషయాన్ని కొంచెం ఎవ్రీ డే ఎవ్రీ మూమెంట్. నీకు నల్ల నీళ్ళు రాకపోతే వాడు పాలిటీషియన్ ఉన్నాడు కదా. ఇంకా పబ్లిక్ పాలసీ ఉంది, అది గవర్నెన్స్ అంటేనే పాలిటిక్స్ కదా. ఇప్పుడు నీ కార్పొరేటర్ ఇక్కడ సరిగ్గా పనిచేస్తే నీకు మంచినీళ్ళు వస్తాయి. నీ కార్పొరేటర్ సరిగ్గా ఉంటే హీ విల్ ఎన్ష్యూర్ దట్ యువర్ లైట్స్, నీకు విద్యుత్ వచ్చే అవకాశం ఉంటుంది. నీ కార్పొరేటర్ పనిచేస్తే నీకు మురుగునీళ్ళు రావు, వర్షం వస్తే వాటర్ లాగ్స్ ఉండవు. హూ ఇస్ దట్ కార్పొరేటర్? ఈజ్ అ పబ్లిక్ రిప్రజెంటేటివ్. సీయింగ్ ఇట్ హోల్ యాజ్ ఎ గవర్నెన్స్ అంటున్నా నేను. గవర్నెన్స్లో డెమోక్రసీ అదే కదా. ఒకడు పాలసీ మేకరు, ఒకడు పాలసీ ఎగ్జిక్యూటివ్. ఈ రెండిట్లో ఉన్న తప్పిదాన్ని ఎత్తి చూపెట్టుంటే ఇక జ్యుడిషియరీ, ఇక 4వ సింహాలు మీరు మీడియా, ఈ అందరు చేసే తప్పులు చూపెట్టాడు మీడియా. ఈ డైనమిక్స్ను అర్థం చేసుకోకుండా పాలిటిక్స్ అంటే అదేదో అంటే అట్లా అయిండు. రౌడీగాళ్ళు, లఫంగిగాళ్ళు, కాంట్రాక్టర్లు, కరప్ట్ నా కొడుకులంతా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలామందికి ఏంద్రా ఈ రాజకీయ నాయకులు అంటే లంగగాళ్ళే ఉంటారు, రౌడీలే ఉంటారు, లేకపోతే భూములు కబ్జా చేసేటోడే ఉంటాడు, లేకపోతే అడ్డమైన పనులు చేసేటోడు అంతా రాజకీయ నాయకులు ఏంటో అని చెప్పి ఒక భావన రావడం తప్పు కాదు. బట్ దెన్ వాట్ హ్యాపెండ్, బికాజ్ యు ఆర్ షగ్గింగ్ ఆఫ్
అబ్బో రాజకీయం మాకు తెలియదండి అది వేరే అనేది అంటున్నారో దాంతో ఏమైంది, వాడు ఆక్యుపై చేసినాడు ఇవాళ. రౌడీ షీటర్ ఎందుకు వచ్చి ఎమ్మెల్యే అవుతాడు? ఎందుకు ఒక పెట్టుబడిదారి 100 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు? బికాజ్ యూ యాజ్ అన్ ఓటర్, నేను హైదరాబాద్లో చెప్తా, క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తా, ఎంత ఇర్రెస్పాన్సిబుల్ ఆల్ ఆఫ్ అస్ ఆర్. 50% ఓటింగ్ అవుతుందండి, 50% ఓటింగ్ అవుతుంది. ఈ ఓట్లు అయిన దాంట్లో 90% ఎవరా అంటే చదువుకున్నోళ్ళు, బాగా చదువుకున్నోళ్ళు. సెలవు తీసుకుంటాడు ఆ రోజు, కోడి కోసుకుంటాడు, బీర్ తెచ్చుకుంటాడు, బిర్యానీ తెచ్చుకుంటాడు, లేకపోతే భార్య పిల్లల్ని వేసుకొని సైట్ సీయింగ్కి వెళ్ళిపోతాడు. దట్ ఈస్ ద కల్చర్ విదౌట్ నోయింగ్ ద డ్యామేజ్ యు ఆర్ డూయింగ్. అండ్ యు ఆర్ ద వన్ హూ షౌటింగ్ ఎవ్రీ టైమ్ దట్ డెమోక్రసీ, మాకరీ, పాలిటిక్స్ ఇస్ ఎ ట్రెచరీ అని చెప్పని పొద్దున్న లేస్తే నువ్వే మాట్లాడుతున్నావు. బట్ యూ డోంట్ వాంట్ టు ఫుల్ఫిల్ దట్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ చూసింగ్ ఏ రైట్ రిప్రజెంటేటివ్. నువ్వు రైట్ రిప్రజెంటేటివ్ లేకుండా రైట్ గవర్నెన్సే లేదు. బికాజ్ ఇట్స్ అన్ ఇంటర్డిపెండెంట్ సిస్టమ్. ఇండియన్ గవర్నెన్స్, ఇండియన్ డెమోక్రసీ ఈజ్ బిల్ట్ ఆన్ దోస్ పిల్లర్స్. మనమేమి చైనానో లేకపోతే నియంత రాజ్యం కాదు కదా. ఓడో ఒక్కడ పైన కూర్చొని నడువురాని ఫత్వాలు జారీ చేస్తే బ్యూరోక్రాట్లో లేకపోతే పోలీసులో. మీ యాంగిల్లో మరి ఇప్పుడు ఎట్లా ఉన్నాయి పాలిటిక్స్? మీరు పడ్డ స్ట్రగుల్ని కనుక చూసుకున్నట్టయితే పాలిటిక్స్ చాలా మార్పు రావాలా, పేద ప్రజలకు అందుబాటులో ఉండే రాజకీయాలు రావాలా. ఇప్పుడు నాకు తెలిసి మీరు వెల్ ఎడ్యుకేటెడ్, ఇంటలెక్చువల్. ఈ ఇంటలెక్చువల్ పాలిటిక్స్లో ఏమి, పాలిటిక్స్లో కాదు, బేసిక్ మీరు. సో ఒక రకమైన మీరు సోషల్ యాక్టివిటీస్ చేయడము, తర్వాత తెలంగాణ ఉద్యమం, ఇక ఇంకేం కావాలి ఇంతకంటే ఎలిజిబిలిటీసు? అయినా స్టిల్ దట్ ఈస్ అ స్ట్రగుల్. అంటే దురదృష్టం. నాకు జేపీ గారు ఒక డైలాగు బాగా గుర్తు, మీకు గుండె నొప్పి వచ్చింది. ఐ డోంట్ నో విచ్ కాస్ట్ డూ బిలాంగ్ టు, నేను ఎక్స్ కాస్ట్ అనుకుందాం. ఇది మీకు గుండె నొప్పి రాగానే నా ఎక్స్ కాస్ట్ డాక్టర్ ఎక్కడున్నాను చూస్తారా, ద బెస్ట్ డాక్టర్ ఉన్నాను చూస్తారా? ఎక్స్ కాస్ట్ ఎందుకు చూడరు? అక్కడ మరి అవసరం. పాలిటీషియన్కి వస్తేప్పటికి మా కాస్ట్ వాడు కావాలా, మాకు బంధువు అయి ఉండాలా, లేకపోతే బంధువు ఎంత కులం అయి ఉండాలా, వర్గం. ఇట్లా చూసి యు ఆర్ కిల్లింగ్ ఆ రైట్ రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకోవటంలో కానీ, లేకపోతే ఆ మొత్తం వ్యవస్థను ఛిద్రం చేయటంలో ఈ కాస్టిజం కావచ్చు, లేకపోతే నేను చెప్పిన క్యాష్ ఓటును 2000 రూపాయలు పెట్టి నేను కొనుక్కోవచ్చు అన్న విశ్వాసం నాకు వచ్చినప్పుడు నేను అకౌంటబుల్గా ఎందుకు సర్వీస్ చేస్తా? ఆబ్వియస్గా 2000 రూపాయలు, 5000 రూపాయలు, 10,000 రూపాయలు నేను ఓటుకి ఇచ్చిన తర్వాత హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ అకౌంటబిలిటీ ఫ్రమ్ మీ? యూ హ్యావ్ టేకెన్ 5,000 రూపీస్ ఫ్రమ్ మీ. నా ఇంటికి వచ్చి నా గల్ల బట్టి నాకు నల్ల రావట్లేదు, నీళ్ళు రావట్లేదు అని అడగలుగుతారా? నాకు రేషన్ కార్డు నేనంటే పోవా నన్నేం అడుగుతున్నావు నువ్వు, నేను 5,000 ఇస్తే నాకు ఓటేసినావు అంట. ఇవాళ జరుగుతున్న పరిస్థితి అదే. ప్రజలను ఓట్లేసే యంత్రాలుగా మార్చుకొని డబ్బులకు, లేకపోతే బీర్లకు, బిర్యానీలకు. అందులో మీరు కూడా బాధితులుగా ఉన్నారా ఇట్లాంటి వ్యవస్థలో? మరి ఆల్ ఆఫ్ అస్ మనమేమి బాధితులు కావచ్చు, భాగస్వాములు కావచ్చు. ఐఎమ్ నాట్ అంటే నేను అదే అడుగుతున్నాను. బాధితులు కావచ్చు, భాగస్వాములు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. భాగస్వాములు అంటే సిస్టమ్ భాగస్వాములు అంటే ఇప్పుడు నేను కూడా ఒకసారి ఎంపీ పోటీ చేసిన, ఎమ్మెల్యే పోటీ చేసిన. అట్లీస్ట్ ఐఎమ్ నాట్, నేను డబ్బులు వంచలేదు, మందు వంచలేదు. బట్ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ, అంటే ఈ రకమైనటువంటి ఒక వ్యవస్థలో మీరు తప్పనిసరిగా కొంత మారవలసిన అవసరం ఉన్నది. ప్రజాస్వామ్యం నిజంగా బలపడాలంటే ఎన్నికల కరప్షన్ తగ్గాల, ఎన్నికలలో కులం పేరు మీద వివక్ష పోవాలా, ఎన్నికల్లో ధనం పేరు మీద ఒక వ్యాపార ధోరణి పోవాలా, మతం పేరు మీద వివక్ష పోవాలా, రౌడీగాళ్ళు, గుండాగాళ్ళు, బూత్లను క్యాప్చర్ చేసేటోళ్ళు, నోటు పెట్టి ఓటుకునేటు కేసు చేసే లఫంగీలు, వీళ్ళంతా పోతేనే వ్యవస్థ ఏమైనా బాగుపడుతుంది. కానీ మీరు అన్నవి ఇంకా స్ట్రాంగ్గా వచ్చేస్తున్నాయి వేళ్ళు. నువ్వు దట్ ఈస్ ద అన్ఫార్చునేట్ రియాలిటీ. నేను దానికి కారకులు మీరు, నేనే అంటున్నా. నేను ఐ కాంట్ బ్లేమ్ ఇన్నోసెంట్ విలేజర్ ఆర్ ఐ కాంట్ బ్లేమ్ ఏ స్లమ్ డ్వెల్లర్. ఐ విల్ బ్లేమ్ ఆల్ సో కాల్డ్ elite and educated people who refrain to vote and then shrug off, oh politics, it's not my cup of tea, it's not for me అంటారు చూసినరా. వాళ్ళే ఫేస్బుక్లో పోస్టింగ్లు పెడతారు, వాళ్ళే ఇన్స్టాగ్రామ్లో పోస్టింగ్లు పెడతారు, వాళ్ళే ట్విట్టర్లో పోస్టింగ్లు పెడతారు. మరి మంచిగా ఎన్నుకోరా అంటే మాత్రం వాడు ఆ లైన్లో నిలబడి ఆ గంటకు చచ్చిపోతాడు. ఆ రోజు ఎలా పెడతారు సార్? దాన్ని కూడా ఏమన్నా ఎన్నికల సంఘం ఏమైనా మార్చి ఇంట్లో కూర్చొని డిజిటల్ ఓటింగ్ చేసే అవకాశం ఇస్తే బాగుంటుందేమో తెలియదు. దట్స్ ఎ ప్యాథటిక్ రియాలిటీ అండ్ వీఆర్ ఆల్ సఫరింగ్.